అమరావతి 2.0పై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తున్నామని చెప్తున్నప్పటికీ ప్రాజెక్టు అమల్లో వేగం, ఒక పక్క రైతుల ఆందోళనలు, మరొక పక్క సింగపూర్ సంస్థల పాత్ర వంటి అంశాలపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇటీవల చంద్రబాబు నాయుడు అమరావతి రెండో దశ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించి సింగపూర్కు చెందినటువంటి సంస్థ కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తుందని తెలియజేయడం జరిగింది. అయితే ఆ ప్రణాళిక సిద్ధం కావడానికి దాదాపు 22 వారాలు, అంటే 5 నుంచి 6 నెలల సమయం పడుతుందని చంద్రబాబు నాయుడు స్వయంగా వెల్లడించడం జరిగింది. దీంతో ఇప్పటికే మొదటి దశ పూర్తి కాకపోవడం, రెండో దశ భూసేకరణలో ఉండటం, మూడో దశ ప్రణాళికలు ఇంకా పెండింగ్లోనే ఉండడంతో అమరావతి అభివృద్ధి మరింత ఆలస్యమవుతుంది అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా సింగపూర్ భాగస్వామ్యంపై ఎన్నో ఆశలు వ్యక్తమైనప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించలేదని విమర్శలైతే ఉన్నాయి. ఇప్పుడు మరొకసారి అదే సంస్థపై ఆధారపడడంతో ఈ పరిస్థితి ఎలా ఉంటుందా అనేటువంటి సందేహాలు సామాన్యమైనటువంటి ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా రాజధాని ప్రాంత రైతులు కూడా తమ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ లేదా జేఏసీ కాకుండా అమరావతి ప్రాంత రైతు సంఘాలు, సిపిఎం నేతలు, రైతు కమిటీ ప్రతినిధులు ఇటీవల నిరసనలు కూడా చేపట్టడం జరిగింది. అమరావతిలో యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ ఇచ్చిన హామీలు 2 ఏళ్లు గడిచినా ఇంకా అమలు కాలేదని వారు ఆరోపించడం జరుగుతుంది. తమ సమస్యలు వివరించేందుకు వెళ్లిన రైతులను అడ్డుకోవటం, ఆ తర్వాత ప్రభుత్వం చర్చలు జరుపుతామని చెప్పడం వంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. మరొక వైపు ఉండవల్లి, పెనుమాక ప్రాంతాల్లో భూసేకరణపై కూడా అభ్యంతరాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే జగన్ అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం అధికారమంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉంది కదా, ఇప్పుడు జగన్ ఎలా అడ్డుకుంటున్నారనే ప్రశ్న కూడా ప్రజల నుంచి వినిపిస్తుంది. గతంలో 3 రాజధానుల అంశం కోర్టులో ఉండేది, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోయినా అమరావతి పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయనే సందేహాలు జనాల్లో ఉన్నాయి. చంద్రబాబు మరొక వైపు భూసేకరణ విషయంలో ఒక్క రైతు మాత్రమే భూమి ఇవ్వలేదు, ఎన్నిసార్లు ఒప్పించే ప్రయత్నం చేసినా అంగీకరించకపోవడంతో చట్ట ప్రకారం ముందుకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. దీనిపై దుష్ప్రచారం కూడా చేస్తున్నారని ఆయన ఆరోపించడం జరిగింది. అయితే దుష్ప్రచారాల కంటే కూడా ప్రజలను, మరీ ముఖ్యంగా రైతులను విశ్వాసంలోకి తీసుకొని పారదర్శకంగా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది అని పలువురు అభిప్రాయపడటం జరుగుతుంది. 2 ఏళ్లకు పైగా గడచిన సింగపూర్ సంస్థల పాత్ర, వారు చేస్తున్న పనులపై ప్రభుత్వం స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. శిక్షణా కార్యక్రమాలు, ప్రతినిధుల పర్యటనలు జరుగుతున్నప్పటికీ వాటి ఫలితాలు ఏంటి, అమరావతికి ఎలా ఉపయోగపడతాయనే విషయాలను ప్రజలతో పంచుకోవడం లేదని వాళ్ళు చెప్తున్నారు. ఇదే సమయంలో మంత్రి నారాయణ ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణం పూర్తయిందని, త్వరలోనే కేటాయింపులు చేస్తానని ప్రకటించారు. నిజంగా ఎమ్మెల్యేలు అక్కడ నివాసం ప్రారంభిస్తే కనీసం శాసన రాజధానిగా అమరావతిలో ఒక కీలకమైన ఘట్టం ఆరంభమైనట్లని భావిస్తున్నారు. అయితే అభివృద్ధి పనులు వేగవంతం చేయడం, రైతు సమస్యలకు పరిష్కారం చూపించడం, పారదర్శకంగా ప్రణాళికలను వెల్లడించడం ద్వారా ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. రాజకీయ విమర్శలు, పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజంగానే ఉన్నప్పటికీ అమరావతి భవిష్యత్తు, రైతుల హక్కులు, రాజధాని నిర్మాణ పురోగతిపై స్పష్టమైన సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాత్రం అభిప్రాయం వ్యక్తమవుతుంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే రాజధాని నిర్మాణ పనులు నత్తనగడకును కొనసాగుతున్నాయా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నించండి.